మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట. రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది. అందుకని నా పరిధి. నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఎక్కడ అబాస్ పాలు అవుతారో పిల్లల్ని. అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి. అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ లైవ్లు పెట్టారు, ప్రజల స్పందన మీరు చూశారు. అంతర్మాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ అని, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం, కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేను అంటాను, మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు.